ముఖాముఖి వన్ టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం బీజేపీ నంద్యాల అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు గారితో ఉన్నాము. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని వారి మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం మధు గారు. మధు గారు, ముందుగా మీరు రాజకీయాల్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? గతంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సేవా కార్యక్రమాలు ఎప్పటి నుంచి మొదలుపెట్టారు? ఒకసారి బ్రీఫ్ చేయండి. దాదాపుగా 24 సంవత్సరాల కిందట నేను అభిరుచి అనే ఒక హోటల్ ప్రారంభించాను. అప్పటి నుంచి అది తెలియకుండా సేవా కార్యక్రమాలు మొదలవుతున్నాయని తెలియకుండా అది చిన్నగా కార్యక్రమాలు సేవ అనేది చేసుకుంటూ, ఆ రోజుల్లో నాకు నంద్యాలలో వీధులు కూడా తెలియని వయసులో ఈ సేవా కార్యక్రమాల్లోకి రావడం, అవి చిన్నగా అదే ఒక వృత్తిలాగా చేసుకుంటూ రావడం, ఆ సేవా కార్యక్రమాలతోనే నాకు నియోజకవర్గంలో వ్యాప్తంగా గుర్తింపు రావడం జరిగింది. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి? అంటే 24 సంవత్సరాల నుంచి అంటున్నారు. దాదాపుగా 97 నుంచి హోటల్ రంగంలో మొదటిగా అడుగు పెట్టామంటున్నారు. అంటే ఇప్పటికి కూడా దాన్ని కొనసాగిస్తున్నారా? అంటే మీ సేవా కార్యక్రమాలు ఎలాంటి, అంటే మీ సామాజిక సేవా కార్యక్రమాలు ఏ విధంగా విస్తరించారంటారు? హోటల్ ఎదురుగా ప్రభుత్వ ఆసుపత్రి ఉండడం, అది జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రి కావడం, అది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అవ్వడం వలన దాదాపుగా పేదవారే ఎక్కువ హాస్పిటల్కి రావడం, అందులో ఆ పేదవారికి ఎంతో కొంత ఇది మొదట నేను హోటల్ పెట్టిన ఆ రోజుల్లో వేడి నీళ్ళు కూడా అమ్ముకునే రోజులు అవి. అలాంటి పరిస్థితుల్లో నేను గ్రామీణ వాతావరణంలో పుట్టడం, పైగా రైతు కుటుంబంలో పుట్టడం వల్ల వేడి నీళ్ళు అవి ఉచితంగా ఇవ్వడం, బాలింతలకు ఏదైతే పథ్యము వేడిగా అన్నం అని, వెల్లుల్లి పౌడర్ అని, మిరియాల రసం అని, ఇలాంటివి సహజంగానే రైతు కుటుంబంలో పుట్టడం వల్ల వ్యాపార దృక్పథంతో కాకుండా విలేజ్ల నుంచి వచ్చారు అనే దాంతో కల్చర్ ఉంటుంది కాబట్టి ఆ వాతావరణంలో పెరగడం వల్ల అది సేవ అనే కింద కాకుండా నా రైతు కోణము గ్రామీణ వాతావరణంలో ఆ దృష్ట్యా చూసుకొని రావడం, అది వారిలో నుంచి వచ్చిన కృతజ్ఞతా భావం నాకు ఇంకా కొంచెం దాని వైపు ఎక్కువ ఆకర్షింపజేసేలా చేయడం జరిగింది. అంటే ఆ తర్వాత మీ ఓన్ బడ్జెట్తోనే సేవా కార్యక్రమాలు విస్తరించారా? లేకపోతే సేవా కార్యక్రమాలు అంటే ఒక్కసారిగా ఏదో ఒక పెద్ద ఎత్తునని కాకుండా చిన్న చిన్నగా హోటల్కి వచ్చిన వారిని, పేషెంట్స్ను, అటెండెంట్స్ చూడడం, దాంతోపాటు నాకున్న పరిచయాలు, మా కుటుంబం ద్వారా అక్కడ ఉన్న అనేక రకాల బంధాలతో ఇది హెడ్ క్వార్టర్ అవ్వడం వల్ల అనేక పనుల మీద, ఆఫీసులో పనుల మీద వచ్చిన వారు, కాలేజీల్లో స్కూళ్ళల్లో చేర్చడానికి వచ్చిన వారు, ఏదన్నా ఫీజులో ఎంతో కొంత సాయం చేయడం, వాళ్ళకు బుక్కులు ఇప్పించడం, అంతేకాకుండా వాళ్ళ పేరెంట్స్ రాలేని పరిస్థితుల్లో స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళడం చేయడం, అనేక రకాలుగా ప్రైవేట్ ఆసుపత్రికి వస్తే వారికి ఇంటి నుంచి ఇంత బెడ్షీట్లను, ఇంటి నుంచి క్యారియర్ పంపడము, వచ్చిన తర్వాత డబ్బు అడ్జస్ట్ కాకపోతే కొంత డబ్బులు సర్దడము, తిరిగి ఇస్తే తీసుకోవడము, ఇవ్వలేని వాళ్లకు సహాయం రూపంలో చేయడం, అనేక రకాలుగా అవి అలాగలాగా నాకు ఆ సంబంధాలు పెరుగుతూ పోవడం, వారి నుంచి వస్తున్న ఆ కృతజ్ఞత భావంతో కొంతవరకు అవి సేవా కార్యక్రమాలు వృత్తిలాగా చేసే స్థితికి రావడం జరిగింది. అంటే మీ ఆదాయంతో పాటు దీన్ని కూడా పెంచుకుంటూ పోయారా? ఆదాయంతో పాటు వృత్తిలో భాగంగా హోటల్ అనే వ్యాపారం నుంచి ఫైనాన్స్, డెవలపర్స్, కిట్స్ నడపడం, తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి అక్కడ కర్రీస్ పాయింట్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, హోటల్స్ అనేక పాయింట్లు ఓపెన్ చేయడం, దాంతోపాటు అక్కడున్న పరిచయాలను బట్టి నేను బిల్డర్గా కన్స్ట్రక్షన్లోకి వెళ్ళడం, రియల్ ఎస్టేట్లోకి వెళ్ళడం, అనేక రకాలుగా పరిస్థితులు, అవకాశాలు కలిసి రావడంతో ఈ సేవా కార్యక్రమాలను కొంచెం పెద్ద ఎత్తున చేయాలనే ఆలోచన, ఆ దృక్పథంతో కొంచెం సేవా కార్యక్రమాలు దాదాపుగా పూర్తిగా అంటే క్రిస్మస్ వచ్చిందంటే ఎక్కడున్నా ఒక 15,000 మంది మహిళలకు చీరలు పెట్టడం, పాస్టర్లకు నూతన వస్త్రాలు ఇవ్వడం, ఏదైనా వారికి ఒక హ్యాండ్ మైక్లు, సైకిళ్ళు వాళ్ళ ప్రచారంలో భాగంగా అనేక రకాలుగా చేయడం. రంజాన్ వచ్చిందంటే ఒక 20,000 మంది మహిళలకు చీరలు పెట్టడం, ఎందుకంటే ఆడవారి ఆశీస్సులు ఉండాలి, వారిలో ఒక అమ్మను, ఒక అక్కను, ఒక చెల్లిని, ఒక అవ్వను అలా చూసుకోవడం. నాకు ఎందుకంటే ఏ రోజైతే సేవా కార్యక్రమంలో జనం దగ్గరికి వెళ్తున్నానో ఎందుకో పట్టుకున్నదంతా కలిసి వచ్చింది, బంగారం అయిందని చెప్పొచ్చు.
అందుకు వారు కోరుకోకుండా కూడా నేను ఒక బాధ్యతలాగా ఎక్కడున్నా పండుగ సీజన్ క్రిస్మస్ వచ్చిందన్నా, రంజాన్ వచ్చిందన్నా, వినాయక చవితి వచ్చిందన్నా, నేను ఇప్పుడు ఇఫ్తార్లు ఇవ్వడంలో కానీ రాజకీయ నాయకులు దాదాపుగా ఎలక్షన్ ఇయర్లో జనం దగ్గరికి వెళ్తారు. నాకు ఎలక్షన్తో పని లేదు, ఫెస్టివల్ వచ్చిందంటే జనం దగ్గరికి వెళ్తాను. ఏదన్నా నంద్యాలలో ఇప్పుడు వరదలని చిన్న వర్షం కూడా ఇళ్ళలోకి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది, శామకాలంలోని పొందున్నది అని. ఇలాంటప్పుడు వారికి భోజన వసతి ఏర్పాటు చేయడం, ఏదో అంత ఇంత నా శక్తి కొలది ఏదన్నా ఆహార వస్తువులు, బెడ్షీట్లు, వస్త్రాలు ఇవ్వడం, ఇలా చేసుకుంటూ రావడం జరిగింది. ఎంతమంది పేద పిల్లలకు నియోజకవర్గంలో దాదాపుగా హైయర్ స్టడీస్ నాకున్న పరిచయాలతో ఇప్పుడు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ కానీ, మోహన్ బాబు గారి కాలేజెస్ కానీ, చైతన్య ఇన్స్టిట్యూషన్స్ కానీ, గీతం కానీ, భాష్యం కానీ, రాష్ట్ర స్థాయిలో వాళ్ళు ఎక్కడ చదివినా కూడా నాకంటూ ఒక 40-50% డిస్కౌంట్ నాకున్న పరిచయాల ద్వారా ఇప్పించడం జరిగింది. అనేక చోట్ల ఆ మిగిలిన 50% కూడా నేను కట్టి చదివించిన సందర్భాలు ఉన్నాయి. ఈ దీంట్లో కృతజ్ఞత భావం నేను చేసింది ఘోరంత అయితే వారి నుంచి ఊహించినంత ఎక్కువ స్పందన వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళ మాటల్లో అది కనిపించడంతో నాకు దాదాపుగా అదొక బలహీనత కూడా అయిపోయింది సేవ అనేది. అంటే ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు కదా, రాజకీయ రంగంలోకి వెళ్తే ఇంకా సేవా కార్యక్రమాలు ఇంకా అనేకం చేయొచ్చు అనే భావన ఎప్పుడు రాలేదా మీకు? రాజకీయం వేరు, సేవ వేరు. నా దృష్టిలో రాజకీయం మాటన సేవ చేస్తున్నాం అనే వారి దృక్పథం వేరు. నాకు చెప్పాను కదా, గ్రామీణ వాతావరణంలో పుట్టడం వలన సహజంగా స్పందించే గుణం రావడం, స్పందించే దాంట్లో కృతజ్ఞత భావం వారి నుంచి రావడం, దాంతో కొంచెం పెంచుకుంటూ వెళ్ళడం. ఈ రాజకీయాలు అనేది ఏంటంటే నాకు నంద్యాలలో ప్రస్తుతం పోటీ చేస్తున్న నాయకులు కానీ, గతంలో ఉన్న నాయకులు కానీ, ప్రతి ఒక్క నాయకుడితో నాకు వ్యక్తిగతమైన సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే నేను గతంలో ఉన్న పార్టీకి అందరూ వచ్చి వెళ్ళిన వారిని అన్ని రకాలుగా అన్ని కోణాల్లో నాకు వారితో ఉన్న పరిచయాలను బట్టి వారి వ్యక్తిగత స్వభావం నాకు తెలుసు. వారు ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికలైన తర్వాత ఒకలాగా ఉండడంతో నాయకుడు అంటే ఇన్ని అవతారాలు ఎత్తుతున్నాడు. అసలు నాయకుడు అంటే ఎలా ఉండాలి, నాయకుడిలాగా పాలకుల్లాగా కాకుండా బాధ్యతతో ఉండి రాజకీయాలు చేయాలి, ఎలా ఉండాలో నేర్పిద్దామనే ఒక కసితో, ఒక ఎక్కడ కోరిక కలగల నాయకులు చేసే చేష్టలతో, వాళ్ళు ఆడే నాటకాలతో ఒకసారి రాజకీయం అంటే ఎలా ఉండాలి, ప్రజల ఎదుట బాధ్యతగా ఉండాలి, ప్రజలకు సేవకుడుగా ఉండాలి, పాలకుడుగా కాదు అనే దాంతో నేను ప్రత్యక్ష రాజకీయాలకి రావాలని నిర్ణయించాను. అంటే అంటే ముందస్తుగా మీకు అనిపించకపోవచ్చు, తర్వాత ఈ సేవా కార్యక్రమాలు విస్తరించిన తర్వాత ఈ రాజకీయాల్లోకి రావాలనే దృక్పథంతోనే మీరు సేవా కార్యక్రమం చేపట్టారు అని అందుకు అనుకుంటారు. నేను ఒక సామాన్యుడిగా పక్క వీధులు కూడా పరిచయం, నన్ను గుర్తుపట్టలేని రోజుల్లో నేను సేవా కార్యక్రమాలు, సేవ అనేది తెలియకుండా అది మొదలైన కార్యక్రమం. చెప్పాను కదా, సహజంగా ఆ అలవాట్లను విలేజ్ నుంచి వచ్చిన అలవాట్లలో భాగంగా కొంత ఇప్పుడు అది ఎలాగైందంటే ప్రభుత్వ ఆసుపత్రి ఉండడం వల్ల ఉన్నట్లుండి గర్భిణీ స్త్రీలు బ్లడ్ తక్కువ ఉంది అంటారు. నాకున్న పరిచయాలు ఎవరో ఒకరిని తీసుకెళ్ళడం, బ్లడ్ ఇప్పించడం, అదే సేవగా మారుతుందని నాకు తెలియదు ఆ రోజుల్లో. అది ఒక సహజంగా మనిషిగా మానవత్వ కోణంలో చేసిన విషయాలు. వేడి నీళ్ళు ఇవ్వడం, ఏదో ఇంత భోజనం పెట్టడం, వెల్లుల్లి పౌడరు, మిరియాల రసం ఇవ్వడం, ఇలాంటివి కూడా సేవ అవుతాయనేది ఆలోచనే లేదు. ఇంకా ఏదో దూరదృష్టితో చేశామంటే ఆ రోజుకు నాకు పక్క వీధులు కూడా గుర్తుపట్టే పరిస్థితి. నాకున్న ఆర్థిక పరిస్థితులు రోజులు గడిచే కొద్దీ ఆర్థికంగా కొన్ని వసతులు, పరిస్థితులు కలిసి వచ్చాయే తప్ప ఆ రోజే ఒక ఆలోచన పెట్టుకొని సేవ చేసే సందర్భం అయితే లేదు. అంటే మీ సేవా కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఏమైనా గుర్తింపు లభించిందంటారా? నాకు 2018లో అమెరికన్ యూనివర్సిటీ ఢిల్లీలోని YMCAలో ఆ రోజున్న నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్, ఆ వేదిక మీద సుప్రీంకోర్టు జడ్జెస్ ఇద్దరు ఉన్నారు. ఆ వేదిక మీద నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ జార్జ్ కురియన్ గారి చేతి మీదుగా నాకు సోషల్ యాక్టివిటీస్లో డాక్టరేట్ వచ్చిందండి. సామాజిక సేవలో డాక్టరేట్ వచ్చేంతగా సేవలు చేశాననేది ఆ రోజు అవార్డు వచ్చి ఢిల్లీ స్థాయిలో గుర్తించి ఆ వేదిక మీద తీసుకున్న రోజు నాకు అనిపించింది, నేను ఇన్ని కార్యక్రమాలు చేశానని.
అది ఆ రోజు ఒకటి మర్చిపోలేని సంఘటన. అంటే ఆ గుర్తింపు రావడానికి మెయిన్ సేవా కార్యక్రమాలతో పాటు మీరు ఆ గుర్తింపు వచ్చేటట్లు ఏ విధమైన కృషి చేశారు? ఏ రోజు నలుగురు గుర్తించాలనో, నలుగురి ఎదుట గౌరవం పొందాలనో మొదలుపెట్టిన కార్యక్రమం అయితే సేవా కార్యక్రమాలు కాదు. ఎందుకంటే అంటే అవార్డుల కోసం ప్రయత్నించలేదు, మీరు ప్రయత్నించలేదంటారా? వాళ్ళు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చేంత వరకు నాకు ఆ వ్యూలో నేను పనిచేస్తున్నాను, అంత పెద్ద ఎత్తున నన్ను గమనించే వాళ్ళు ఉంటారని కూడా నాకు తెలియదు. ఇప్పుడు మీరు ఆ, భారతీయ జనతా పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు? 2019లో ప్రస్తుతం ఉన్న జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారి సమక్షంలో ఆయన సమక్షంలో బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన అతి తక్కువ కాలంలోనే నాకు భారతీయ నరేంద్ర మోదీ సంఘ్ అనే ఒక ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్తను జాతీయ అధ్యక్షుడి దగ్గర చేరిక అనేది చాలా గొప్ప విషయం. దాదాపుగా గతంలో జరిగి ఉండకపోవచ్చు అని నా అభిప్రాయం. వారికి కొంత సమాచారం నా గురించి ఉండడం దీనికి తోడ్పడిందని నేను అనుకుంటున్నాను. అంటే భారతీయ జనతా పార్టీ వైపు ఎందుకు మొగ్గు చూపారు మీరు? భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపడానికి కారణం ఏంటంటే, విద్యార్థి దశలో నేను ఏబీవీపీలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేశాను. ఆ పనిచేసినప్పుడు అందులో భాగంగా కొంతవరకు ఆలయ నరేంద్ర గారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది. అప్పట్లో కరసేవకు కూడా అయోధ్యకు నేను వెళ్ళిన విద్యార్థుల్లో నేను ఉన్నాను. అలాగా విద్యార్థి దశలోనే కొంతవరకు నాకు ఆ భావజాలం ఉంది. ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీ బీజేపీతో అలయన్స్లో ఉండి ఆ వాజ్పేయి గారి నాయకత్వంలో అప్పుడు పోటీ చేయడం వల్ల తెలుగుదేశంతో కూడా కొంచెం పూర్తిగా ఇక్కడ బీజేపీ లేదు ఈ రాష్ట్రంలో, కాబట్టి తెలుగుదేశం వైపు ఆకర్షింపబడడం, తెలుగుదేశంలో నాకు పార్టీ ఇచ్చిన అన్ని అవకాశాలను నేను ఉపయోగించుకొని వారి దృష్టిలో సమర్థతతో ఇంకా కొంచెం ఎక్కువ స్థాయిలో పదవుల్లో నియమింపడం జరిగింది. అంటే మీరు అన్ని వర్గాలను కలుపుకొని పోతూ సేవా కార్యక్రమాలు చేయడం కానీ ఇలాంటి పనులు చేస్తుంటారు కదా, కానీ బీజేపీ మతతత్వ పార్టీగా ముద్రపడింది. మరి ఈ పార్టీలో చేరితే నా కెరీర్కు కానీ నా సేవా కార్యక్రమాలు కానీ ఏమైనా ఇది దెబ్బొస్తుందని ఎప్పుడూ ఆలోచించలేదు మీరు? నేను ఆ కోణంలో చూడడానికి, నేను బీజేపీలో జాయిన్ అవ్వకముందే ఒక దళితుల్ని రాష్ట్రపతిని చేసిన ఏకైక పార్టీ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ. ఒక మైనార్టీ, ముస్లిం మైనార్టీని అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అదొకటి చాలా అనుకుంటాను. నేను ఆ పార్టీ వైపు మతం కోణంలో కాకుండా, ఇప్పుడు గతంలో పాలించిన పార్టీలు వారికి అనుకూలంగా ఉన్న వారిని, వారి రాజకీయ పార్టీలు పనిచేసే వారిని రాష్ట్రపతిగా నియమించాయి. రాష్ట్రపతి అనేది దేశంలో అత్యున్నత మొట్టమొదటి స్థానం రాజకీయంగా. అలాంటి స్థానాన్ని ఒక దళితులకు ఒకసారి, బీజేపీకి 2 సార్లు అవకాశం వచ్చింది రాష్ట్రపతి నియమించే అవకాశం. అట్లా ఒక దళితుల్ని, ఒక మైనార్టీని నియమించిన పార్టీలో మత తత్వంతో ఆలోచిస్తుందని నేను అనుకోలేదు. అందుకు నేను బీజేపీ వైపు చూడాల్సి వచ్చింది. ఇప్పుడు బీజేపీ అంటే నంద్యాల ప్రాంతంలో బీజేపీ ప్రభావం ఏమాత్రం లేదు. అలాంటి ఏరియాలో మీరు బీజేపీలో చేరి ఈ ప్రాంతంలో బీజేపీని బలోపేతం చేయడానికి ఎలాంటి కృషి చేశారంట? ఇప్పుడు నాయకుడు అనేవాడైతే ఆల్రెడీ ఫామ్లో ఉన్న పార్టీలో చేరి అందలం ఎక్కాలని కోరుకుంటాను. నేను సామాన్యుడిని. నాకు ఏ పార్టీ అయితే ఉంది ప్రజల నాడి తెలుసు, ప్రజల్లో ఉంటున్నాను. ఇక్కడ అన్నిటికి మించి కులాలు మతాలకు అతీతంగా నంద్యాలలో అందరూ అనుకున్నది బయట నుంచి చూసే వాతావరణం ఇక్కడ కనిపించదు. ఇక్కడ దాదాపుగా అందరూ కూడా ఒక కుటుంబంలాగే కులాలు మతాలకు అతీతంగా ఒక పండగ వస్తే, హిందువుల పండుగ వస్తే అందరూ కలిసి చేసుకుంటారు. ఇక్కడ దళితులు అయినా మైనార్టీలైనా అన్ని పండుగలు కలిసి చేసుకుంటారు. సోదర భావంతో ఉంటుంది ఇక్కడ. దాదాపు ఆ ప్రభావం నంద్యాలలో కనబడదని నా భావన. అంటే జనరల్గా ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువ. అలాంటి చోట ఏదన్నా కానీ ఇప్పుడు రెండు పార్టీలు 3 పార్టీలు 2-3 పార్టీలు తప్ప వేరే పార్టీలు అనేవి ఇంతవరకు ఫామ్ చేసింది లేదు. అలాంటి టైంలో మీరు బీజేపీలోనే ఎందుకున్నారు? బీజేపీని ఎందుకున్నారంటే, రాష్ట్రంలో ఏ ప్రాంతీయ పార్టీ పాలిస్తున్నా కూడా
కేంద్రంలో ఉన్న ఒక జాతీయ పార్టీతో కంపల్సరీ లింక్ అయ్యి పనిచేయాల్సిందే. అంటే ఈ రాష్ట్ర పరిస్థితుల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కానీ అనేక కోణాల్లో. అప్పుడు నాకు ఊహ వచ్చిన తర్వాత చంద్రబాబు గారు 2 సార్లు సీఎం అయిన, తర్వాత సీఎం అయిన కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ ఎవరు కూడా జాతీయ పార్టీ ప్రభావం లేకుండా, వారి ప్రమేయం లేకుండా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగించలేమనే కోణంలో కనిపించడం, వారి భావాల్లో నేను ఎన్నో గమనించడం జరిగింది. అలాంటి జాతీయ పార్టీలో మనమే ఉంటే ఆ ప్రభావం ఏదో మనం దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి పార్టీని స్ట్రెంథన్ చేయాలి, బలోపేతం చేయాలనేది చేయగలననే నమ్మకంతో భారతీయ జనతా పార్టీ వైపు చూడడం, చేరడం జరిగింది. అంటే పార్టీ ఏ విధంగా మిమ్మల్ని అంటే ఈ నంద్యాల ప్రాంతంలో పార్టీ బలోపేతం కోసం బాగా కృషి చేశారు. మీరు రాష్ట్ర నాయకత్వం కానీ కేంద్ర నాయకత్వం కానీ మిమ్మల్ని ఏ విధంగా గుర్తించింది, మీకు ఏ స్థానం కల్పించింది? అసలు గుర్తించింది అనే విషయానికి వస్తే, ఒక సామాన్య మనిషిని, ఏ హోదా లేని వ్యక్తిని ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు జాయిన్ చేసుకోవడమే ఒక గుర్తింపు కాదు, చాలా పెద్ద గౌరవం ఇచ్చేస్తారు పార్టీ. అనతి కాలంలో కేవలం జాయిన్ అయిన 10 రోజుల్లోనే ఒక ఆర్గనైజేషన్కు నాకు స్టేట్ ప్రెసిడెంట్ ఇచ్చారు. దాదాపు 30 నెలలు పనిచేశాం. అంతకన్నా గుర్తింపు, గౌరవం ఏం కోరుకుంటాం? దేశాన్ని పాలిస్తున్న పార్టీ నన్ను ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు సమక్షంలో జాయిన్ కావడం అంటే అది మా పార్టీ విజన్లో చాలా పెద్ద అర్హత. అది అంటే ఈ ప్రాంతంలో మామూలుగా శిల్ప రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత మీరు కొన్ని రోజులు టీడీపీలో కొనసాగారు, తర్వాత ఇటు బీజేపీ వైపు మొగ్గు చూపారు. అంటే శిల్పతో అనేక సంవత్సరాలు మీరు డి అంటే డి అనే టైప్లో ఇది చేశారు. అంటే అతనితో ఉండేది రాజకీయ వైరమా లేకపోతే వ్యక్తిగతమా? శిల్పామోహన్ రెడ్డి గారికి నాకేం ఆస్తి తగదలు లేవు, వ్యక్తిగతమైన భేదాభిప్రాయాలు లేవు. ఆయన గతంలో నేనున్న పార్టీలోకి ఆయన వస్తే ఆయన గురించి ఆ రోజు ఆయనకు వ్యతిరేకంగా ఉన్న నాయకులతో నేను డి అనాల్సి వచ్చింది. తర్వాత ఎవరితో డి అన్నా వారే ఇటువైపు వస్తే వీరితో కూడా డి అనాల్సి వచ్చింది. మేము ప్రజల్లో ఉండేవారం, పార్టీకి అంకిత భావంతో పనిచేస్తాం. కాబట్టి ఎన్నికల వ్యూహాల్లో భాగంగానే జరిగిన గొడవలు తప్ప మాకేం వ్యక్తిగతమైన ఎటువంటి భేదాభిప్రాయాలు. శిల్పామోహన్ రెడ్డి కుటుంబంతో దాదాపుగా మాకు ఆయన నంద్యాలలో రాజకీయ ప్రస్థానం మొదలవ్వకముందే వాళ్ళ కుటుంబంతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మాకు. అట్లా వ్యక్తిగత వైరాలు కానీ, ఆస్తి తగాదాలు కానీ అలాంటివి కేవలం రాజకీయ విభేదాలు తప్ప ఎటువంటి వ్యక్తిగత భేదాభిప్రాయాలు లేవు. అంటే స్థానికేతరుడైన శిల్పామోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి స్టాండ్ అయినారు. దాని గురించి మీరేమంటారు? ఇక్కడ రాజకీయాల్లో స్థానికత అనేది నాకు తెలిసి అసలు అది ఆ విషయం మాట్లాడడం కూడా తప్పని నేను అంటాను. ఎందుకంటే నంద్యాలలో దాదాపుగా గత 50 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే అందరూ స్థానికేతలు వచ్చారు ఇక్కడికి. ఒక శిల్పామోహన్ రెడ్డి గారు ఒక్కరే స్థానికేతరుడు కాదు, ఆయన కన్నా ముందు వచ్చిన వారందరూ స్థానికేతరులు ఇక్కడ. నా దృష్టిలో అయితే అది అంశం కాదని నేను అనుకుంటున్నాను. అంటే గతంలో వచ్చిన నాయకులు కూడా స్థానికేతరులు. పివి నరసింహరావు గారు వచ్చారు, పెద్దగడ్డ నరసింహరావు గారు వచ్చారు, నీలం సంజీవ్ రెడ్డి గారు వచ్చారు, రంగయ్య నాయుడు గారు వచ్చారు, ఎవరెవరు వచ్చారు. కానీ ఇక్కడ ఎవరు వారేం స్థానికత కాదు అసలు. అట్లీస్ట్ మన జిల్లాకు సంబంధం కాదు, రాయలసీమకు సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చారు. రాష్ట్రాలు దాటి కూడా ఇక్కడి నుంచి వచ్చి పోటీ చేశారు. అది ఎందుకని నా దృష్టిలో అంత లెక్కలోకి తీసుకోదగిన విషయం కాదని నా అభిప్రాయం. ఇప్పుడు నంద్యాల ప్రాంతంలో బలమైన రాజకీయ పార్టీని ఎదుర్కోవాలంటే మీరు కూడా ఒక ప్రధానమైన పార్టీలో, అంటే మీరు చెప్తున్నాను కదా ప్రాంతీయ పార్టీలో ఉండి ఫేస్ చేయొచ్చు కదా అని నా అభిప్రాయం. మీరేమంటారు? ఈ ప్రాంతీయ పార్టీలన్నీ ఏదో ఒక రోజు భారతీయ జనతా పార్టీలో కలిసిపోయేవి ఇవన్నీ. బీజేపీ వీళ్ళల్లో కలిసే పార్టీ కాదు, వీళ్ళు వచ్చి బీజేపీలో కలిసే పార్టీలు. నేను వాళ్ళ గురించి ఆలోచించకూడదు. నాకున్న పార్టీని తలుచుకుంటే నాకు 1000 ఏనుగుల శక్తి వస్తుంది. అదే నేను వాళ్ళ గురించి ఆలోచిస్తేనే జాలేస్తుంది నాకు. మీకు ఎలాంటి ఏమైనా ప్రత్యేక హామీ ఏమైనా కేంద్ర నాయకత్వం ఏమైనా ఇచ్చిందా, రాష్ట్ర నాయకత్వం? భారతీయ జనతా పార్టీ ఎవరిని ప్రత్యేకించి హామీలు ఇచ్చి పనిచేయించే పార్టీ కాదు. మొదట పార్టీకి ఎవరు అంకిత భావంతో పనిచేస్తున్నారు, ఎంత సమయం పార్టీకి కేటాయిస్తున్నారు, వారు బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీని ఎంత పురోగతి వచ్చింది, ఎన్ని రకాలుగా పార్టీ చెప్పిన విధి విధానాలు నడుచుకుంటూ పనిచేస్తున్నారు అనేది ఒకటే గుర్తిస్తుంది. దాన్ని బట్టి పార్టీ దగ్గరికి తీసుకొని ప్రోత్సహిస్తుంది. అందులో భాగంగా అసెంబ్లీ కన్వీనర్ ఇచ్చారు, ఒక
నేషనల్ రూలింగ్ పార్టీలో అసెంబ్లీ కన్వీనర్ ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లు ఇచ్చి బాధ్యతలు ఇచ్చి పని చేపిస్తున్నారంటే అది మన మీద ఉన్న విశ్వాసమే కదా. ఇప్పుడు ప్రస్తుతం మైనార్టీలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు, బీజేపీ నేతగా కూడా ఉన్నారు. అంటే మైనార్టీ వర్గాల నుండి మీకు ఆదరణ ఎలా ఉందంటారు? అసలు మొట్టమొదట నాకు రాజకీయ కార్యకలాపాల్లో నేను సక్సెస్ అవుతానని నమ్మకం కలిగిందే మైనార్టీస్ నుంచి వచ్చిన ఆదరణ. ఎందుకంటే ఇక్కడ మీకు ముందే చెప్పాను, ఇక్కడ మైనార్టీలు, హిందువులు, క్రిస్టియన్లు ఆ భేదాలు నంద్యాలలో లేవు, ఎక్కడున్నాయో తెలియదు. రాజకీయ నాయకులు సృష్టిస్తున్న భాష అది. ఇక్కడ మైనార్టీలు ఇంతమంది ఉన్నారు, హిందువులు ఇంతమంది ఉన్నారు, దళితులు ఇంతమంది ఉన్నారు. అసలు నేను బీజేపీలో చేరి వస్తే ఆ రోజు దళితుల నుంచి అంటే చర్చి పాస్టర్స్, బిషప్లు వచ్చి స్వయంగా మైనార్టీస్ నుంచి సర్వమత ప్రార్థన చేసి ఆఫీసులో అత్యంత ఘనంగా నన్ను ఆశీర్వదించడం జరిగింది. మీరు ఎక్కడుంటే ఏంటి మాకు తెలుసు, మీ వ్యక్తిగతంగా మీ భావజాలం తెలుసు, మీ మనసు తెలుసు, కాబట్టి మీరు ఎక్కడున్నా మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలని కోరుకుంటున్నాం. మీరు ఏ పార్టీలో ఉన్నా ఒకటే మీతో నడుస్తాము. అందుకు ఉదాహరణ ఈరోజు నా కమిటీల్లో కూడా దాదాపుగా 40 నుంచి 50% ఓన్లీ మైనార్టీలు, దళితులే ఉన్నారు. ఇక్కడెక్కడ నాకు ఆ భావం, నాకు మా కార్యక్రమాలు గమనించండి, 50% పైన మైనార్టీలు ముందుండి నడిపిస్తున్నారు. ప్రోత్సహించేది వాళ్ళు. వాళ్ళని తలుచుకుంటే నాకు ఇంకా కొత్తగా పార్టీ కార్యక్రమాలు అంటారా, సేవా కార్యక్రమం? పార్టీ కార్యక్రమం అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ఏదో అంటే అసెంబ్లీ నుంచి కానీ పార్లమెంట్ నుంచి కానీ పోటీ చేయడానికి అవకాశం ఇస్తే మీరు ప్రధాన పార్టీని అంటే రాజకీయ స్థానికంగా ఉండే ప్రాంతీయ పార్టీలను ఎదుర్కోగలరంటారా? కానీ ఎదుర్కోవడం అనే వర్డ్ కరెక్ట్ కాదు, కానీ ప్రజల మనసు చూరగొనడంలో ఫస్ట్ మేము మొదట సామాన్యుడిని, ప్రజలందరూ సామాన్యుడికి నాయకుడికి తేడా నాలో గమనిస్తారు. ఇప్పుడు ఏమి ఆశించి చేసేవాడు నాయకుడు, ఏమి ఆశించకుండా చేసిన వాడిని నేను సామాన్యుడిని. నా కష్టార్జితంతో సంపాదించుకున్న సొమ్ముతో నా కుటుంబం కన్నా ప్రాధాన్యత సేవా కార్యక్రమాలు ఇచ్చి జనంలో ఉంటున్నాను. అది ఈ నియోజకవర్గ ప్రజలకు అందరికీ ప్రముఖంగా తెలిసిన విషయం. కానీ ఇక్కడ ఎదుర్కోవడం అనేది నన్ను ప్రజల ముందుండి నడిపించి అసలు మీరు ఎటువంటి పరిస్థితుల్లో పోటీ చేయాల్సిందే, మీరు ఉండాల్సిందే అని వాళ్ళని నడిపిస్తున్నారు. నాకు సంకల్పం ప్రజల నుంచి చూస్తే చాలా బలంగా సంకల్పం ఉంది. తప్పకుండా ప్రత్యక్ష ఎన్నికల్లో అసలు పార్టీ ఆదేశం కోసం మాత్రమే ఎదురు చూస్తున్నా. ఆదేశిస్తే తప్పకుండా గెలిచి తీరుతామని చెప్పి నా భావన. అంటే నంద్యాలలో బలమైన నాయకుడిగా మీరు ఎదిగారు. ఇంకా తెలుగుదేశం పార్టీతో పొత్తులో బీజేపీ ఉంది. ఇంకా ఎంపీ సీట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఆ వైపు నుంచి ఆ కోణం నుంచి మీరు ఏమైనా ప్రయత్నాలు ఇప్పుడు ఇక్కడ ఎంపీ అని ఎందుకు అనుకుంటారు, ఎమ్మెల్యేగా కూడా మార్పు ప్రకటించారు కదా. రాజకీయ పార్టీలో బీఫామ్ ఇచ్చిన తర్వాత కూడా అభ్యర్థులు మారుతారు, మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మన 100కు 110% రేపు మారబోతుంది. ఇది భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీ కేటాయిస్తున్నారు. నాకు అధిష్టానం నుంచి చాలా బలమైన సంకేతాలు కాదు. మీరు వెళ్ళి నియోజకవర్గంలో పని చేసుకోండి, ఎందుకు బయట తిరుగుతున్నారు, తక్కువ సమయం ఉంది, పార్టీ పని చూసుకోండి మీరు అని చెప్పి మా అధ్యక్షుల వారు అందరి సమక్షంలో ఆదేశించడం జరిగింది. గత 4-5 రోజుల కిందట కూడా నేను విజయవాడలో వారితో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొంటే వారు నా వైపు చూసి మీరు వెళ్ళిపోండి, పని చేసుకోండి, మీరు అభ్యర్థిగా ఉండి ఇక్కడ ఉండవండి, అంతకన్నా ఏం కావాలి ఆశీస్సులు అంటే. తప్పకుండా రేపు ప్రకటించబోయే సీట్లలో 100లో 101% భారతీయ జనతా పార్టీకి నంద్యాల అసెంబ్లీ కేటాయించారు ఆల్రెడీ. ప్రకటన మాత్రమే. అంటే ఆదోని వైపు ఎక్కువ మొగ్గు చూపుతుందని అంటారు. అవి రాజకీయ పార్టీలు, కుహనా శక్తులు వారు ఓడిపోయే సీట్లను ఇంకొకరికి అంటగట్టడంలో భాగంగా వస్తున్న రూమర్స్, అవి అపోహలు మాత్రమే. అసలు భారతీయ జనతా పార్టీ ఆదోని అడగకుండా ఆదోనిలో పోటీ చేయడం ఏంటి? అంటే గతంలో మున్సిపల్ చైర్మన్ కూడా గతం వేరు. ప్రతి ఎన్నికకు రాజకీయ సమీకరణలు మారుతూ ఉంటాయి. ఎన్నికకు కాదు, 6 నెలలకు 3 నెలలకు ఒకసారి కూడా సమీకరణలు మారుతాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీతో అలయన్స్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన వైపు ఎంతోమంది చూస్తున్నారు భారతీయ జనతా పార్టీతో పాటు. ఎందుకు టికెట్ వస్తే చాలు గెలిచిపోతాం, మంచి కాంబినేషన్ ఇది. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం కలిసిన ప్రతిసారి గెలిచి తీరారు. భారతీయ జనతా పార్టీతో గొడవ పెట్టుకొని వెళ్ళిపోయిన ప్రతిసారి ఓడిపోయారు.
ఈ విన్నింగ్ టీం అంటే ఇది తప్పకుండా గెలుస్తున్నాం. ఈ ఈ రాష్ట్రంలో కూటమి తరపున 151 అనే నంబర్ను దాటుతున్నాం. దాదాపుగా వైఎస్ఆర్ పార్టీకి సంఖ్య 10 లోపల వస్తుందని నా నమ్మకం. అంటే రేపు వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో అంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో మీరు కూడా బరిలో ఉండబోతున్నారనే నమ్మకం మీకుంది. ఆల్రెడీ ఆదేశించారు, వెళ్ళి పని చేసుకోమని చెప్పారు. నమ్మకం, ఆ నమ్మకంతో పని చేసాం. అక్కడి నుంచి ఆశీస్సులు వచ్చాయి, మీరు వెళ్ళి పని చేసుకోండి అని చెప్పారు. మా పార్టీలో ఏ పార్టీలోనైనా స్టేట్లో అధ్యక్షులే చీఫ్ కదా, వారే ఆ మాట అన్నప్పుడు ఇంకా నాకు ఇంకా ఎక్కడ దాంట్లో 1% కూడా తేడా లేవు. ఆల్రెడీ మా కార్యకర్తలు అన్నిటి కూడా అన్ని రకాలుగా మేము ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ ఏంటి ఏమనేది దాదాపుగా 21వ తారీఖు సాయంకాలం ప్రకటన రావచ్చు. మీరే చూస్తారు, నెక్స్ట్ మీటింగ్లో మీరే మాట్లాడతారు. అంటే ఒకవేళ రాకపోతే ఫరూక్ సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ పార్టీలో కలిసి ఉన్న తర్వాత ఒక 3 పార్టీలు కలిపి సమన్వయంతో ముందుకెళ్ళేటప్పుడు పార్టీ ఆదేశిస్తే ఎవరి కిందైనా పనిచేయాల్సిందే. అది రాజకీయ పార్టీలో చాలా సహజమైన విషయం. అది మాకు సీటు కేటాయిస్తే ఇరు పార్టీలు సహకరించాల్సిందే, వారికి వస్తే మేము సహకరించాల్సిందే. అది పార్టీ తీసుకున్న నిర్ణయంలో నడుస్తాం, తప్పకుండా ఎటువంటి సందేహం లేదు. ఆయన ఆహ్వానించకుండా వెళ్ళి పనిచేస్తాం. ఇది రాజకీయాల్లో అది ఉండాలి తప్పకుండా. ఓకే మధు గారు, వచ్చే ఎన్నికల్లో మీకు అసెంబ్లీ ఎన్నికల సీట్ రావాలని గెలుపొందాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ముఖాముఖి